ఒక స్థాయి దాటితే, ఇప్పుడు మీరు ఇంటర్మీడియట్ డిగ్రీ వరకే మీ లైఫ్ మీ చేతిలో ఉంటుంది. ఈలోపు మీరు ఒక క్రమశిక్షణతో, ఒక పట్టుదలతో ఈ డిగ్రీలోపు, అంటే ఇప్పుడు అందరూ కూడా నాకు తెలిసి 15 సంవత్సరాల లోపే ఉన్నారు. ఇంకో 10 సంవత్సరాలు మీకు వాల్యుబుల్ సమ్ టైం ఉంది. ఈ 10 సంవత్సరాల్లో ఇప్పటి నుంచే ఒక ప్లానింగ్ ప్రకారం ఏం చెయ్యాలి అనేది ఒక ప్లాన్ చేసుకోవాలి. ఎవరు కూడా ప్లానింగ్ లేకుండా ఎవరు కూడా సక్సెస్ కొట్టలేరు. అది మీరు ఎడ్యుకేషన్ కానీ, ఎంప్లాయ్మెంట్ కానీ, బిజినెస్ కానీ, ఏదైనా కూడా ప్రతిదీ కూడా ఈరోజు మీరు ఒక పావు గంట అరగంట సేపు మీ గురించి మీరు కేటాయించుకోండి ఆలోచించుకోవడానికి. ముఖ్యంగా ప్రతిరోజు మనం మార్నింగ్లో ఏం చేయాలి, మార్నింగ్ లేవగానే ఏం చేయాలి, తర్వాత గంట ఏం చేయాలి అనేది ఒక ప్లానింగ్ ప్రకారం వెళ్ళండి. దీంతోపాటు మరి మనకన్న అవకాశాల్లోనే రోజు వీలైతే ఒక అరగంట సేపు పేపర్ చదవటానికి ట్రై చేయండి. ఇప్పుడు అందరికీ పేపర్ లేకపోయినా కానీ కనీసం సెల్ ఫోన్లు అన్నీ ఉన్నాయి కదా, అందుబాటులో ఉన్నాయి కదా. తర్వాత మంచి మ్యాగజైన్ ఒకటి ఏదైనా ఉంటే చదువుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఎడ్యుకేషన్ అనేది మీరు ఎప్పుడు చదువుతారు, సబ్జెక్ట్ అనేది మీకు వచ్చినా రాకపోయినా స్కూల్లో పట్టిస్తారు, అంతేనా? స్కూల్కి వెళ్ళగానే టీచర్సు మీకు చక్కగా పట్టి, కానీ దీంతో పాటే జ్ఞానం అనేది అవసరం. బయట ఏమి జరుగుతుంది, సొసైటీలో ఏమి జరుగుతుంది, ప్రతిరోజు మనం అప్డేట్ అవ్వాలి. ముఖ్యంగా మన రాష్ట్రానికి సంబంధించిన పరిస్థితులు, మన రాష్ట్రం దాంట్లో ఎవరు ఉంటారు, ముఖ్యంగా బ్యూరోక్రాట్లు చూస్తే ఐఏఎస్లు ఉంటారు. అదేవిధంగా పొలిటికల్ చూస్తే హెడ్ ఎవరు ఉంటారు, రాజకీయంగా సంబంధించేసి సీఎం గారు ఉంటారు. వీళ్ళు పొలిటికల్ హెడ్లో తర్వాత ఎవరు ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఏం కార్యక్రమాలు చేస్తారు,